1 మార్క్ క్వశ్చన్ కి ఆన్సర్ రాయమని నీ పేరేంటి అని అడిగితే డైరెక్ట్ గా పేరు చెప్పకుండా మా అమ్మకి ఆ పేరంటే ఇష్టమట, మా నాన్న ఈ పేరు పెట్టాలనుకున్నారంట, మా నాన్నమ్మ తాతయ్య ఇలా అనుకున్నారంట, మా పక్కింటి వాళ్ళు ఈ పేరు పెడితే మంచి జరుగుతుంది అని చెప్పారంట, నేను పుట్టిన తేదీని బట్టి ఇలా పెట్టమని ఇంకొకరు అన్నారంట. అవన్నీ కాదనుకొని ఆ పేరు ఈ పేరు ఎన్నెన్నో అనుకొని సో మొత్తానికైతే నా పేరు ఇదండి అని చెప్పాడంట ఎవరో ఒక ఆన్సర్. అడిగిన క్వశ్చన్ కి చెప్పిన ఆన్సర్ కి ఏమైనా సంబంధం ఉందా? దీన్నే ఫిలాసఫీ అంటారు. ఇంత పెద్ద ఆన్సర్ చూశాక ఆన్సర్ తప్ప రైటా, దాంట్లో నిజం ఉందా లేదా అని ఎవ్వరూ ఆలోచించరు. 100% ఖచ్చితంగా నిజమైన ఆన్సర్ చెప్పారని అనుకుంటారు. అదే ఫిలాసఫీలో ఉన్న మహిమ. ఇంకొన్ని ప్రాంతాల్లో దీన్ని సోది అని కూడా అంటారు. కానీ ఆ సోది చెప్పడంలో కూడా ఒక టెక్నిక్ ఉండాలండి. వినే వాళ్ళకి ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ కలగాలి. మరి ఆ ఓపిక నాకుంది, మరి వినే ఓపిక మీకుందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిలాసఫీ పేరు చెప్పి నాకు తెలిసిన సోదంతా మీతో షేర్ చేసుకుంటాను. అంతో ఇంతో మంచి సోదే చెప్తానులేండి, ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ లాగా. ఇంకా వీడియో విషయానికి వస్తే నైట్ డ్రెస్సులు బుక్ చేశాను. 4 to 5 years ఏజ్ కి బుక్ చేస్తే దాదాపు 10 years కి సరిపోయేలాగా వచ్చాయి. ఆ టాప్ అయినా బాగా వచ్చిందంటే టాప్ ఏమో మోకాలు దాకుంది, ప్యాంట్ ఏమో కుచ్చుళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత పొడుగు వచ్చింది. కనీసం 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇంకా అది ఆ నైట్ డ్రెస్ మా పాప వేసుకోవాలంటే. అందుకని చెప్పి అది రిటర్న్ పెట్టి ఆ సైజే ఆ మోడల్లోనే సైజ్ మాత్రం మార్చి తీసుకున్నాను అనమాట. అయినా మాత్రం మంచిగా వచ్చిందా? మా పాప కంటే 1 year తక్కువ చేసినా కూడా ఇంకా పొడుగ్గానే వచ్చింది. చేసేదేమీ లేక వింటర్ సీజన్ కదా, ఎలా అయినా యూజ్ అవుతాయిలే, తక్కువ కాస్టే కదా అని చెప్పి తీసుకున్నాను. 5 నైట్ డ్రెస్లు వచ్చాయనమాట. అరౌండ్ 500 పడింది, అంటే 100 రూపీస్ పడినట్టు. క్లాత్ చాలా పత్తలాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.